జార్ఖండ్ అడవుల లోతుల్లో ఉన్న ఒక గిరిజన సమాజం ఒక ఐఏఎస్ అధికారిని అమ్మ అని పిలుస్తారు. అమ్మ అని పిలిచేది ఆమె వాళ్లకు జన్మనిచ్చినందుకు కాదు. అక్కడ వాళ్ళకి బ్రతకడానికి కూడా కష్టమయ్యి చనిపోతున్నప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి కొత్త జీవితాన్నిచ్చారు. సమాజం వాళ్ళను విడిచిపెట్టేసినప్పుడు ఈ ఆఫీసర్ వాళ్లకు గౌరవం ఇచ్చారు. ఆ గిరిజనులకు వాళ్ళ జీవితం మీదే నిరాశ కలిగినప్పుడు ఈ ఆఫీసర్ వాళ్లకు ఒక కొత్త హోప్ని ఇచ్చారు. ఈ కథ ఒక పదవి లేదా అధికారం గురించి కాదు. ఇది సుచిత్రా సిన్హా ఐఏఎస్ మరియు సబార్ ట్రైబ్ యొక్క రియల్ స్టోరీ. ఈ రోజుటి ఈ వీడియోలో సుచిత్రా సిన్హా ఐఏఎస్ గారు సబార్ ట్రైబ్ ప్రజల ఒక జీవితాలని ఎలా మార్చారు అన్నది డీటెయిల్గా చూద్దాం. ఇలాంటి ప్రతిరోజు మీ చుట్టూ జరిగే ట్రెండింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీద ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు డైలీ చూడాలి అనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మన భారతదేశంలో టోటల్ 700కి పైగా ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే గిరిజన సమాజాలున్నాయి. వాటిలో 75 గిరిజన సమాజాలను పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా వర్గీకరించబడ్డాయి. ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ప్రత్యేకించి హాని కలిగే గిరిజన సమాజాలు. ఇవి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లేనే మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇక్కడ నార్మల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వల్నరబుల్, ఇంకోటి పర్టికులర్లీ వల్నరబుల్. ఒక ట్రైబ్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్గా ఎలా ప్రత్యేకిస్తారంటే, వాళ్ళు ఒక రిమోట్ ఏరియాలో జీవిస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు మన మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉంటారు. మరియు వాళ్ళ పాపులేషన్ కూడా రాను రాను డిక్లైన్ అవుతూ కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంటుంది. మరియు వాళ్ళకి అక్కడ చదువు కూడా ఉండదు. వాళ్ళ లిటరసీ రేట్ అనేది కంప్లీట్గా 0 అయి ఉంటుంది. మరియు వాళ్ళ జీవన విధానం కూడా వ్యవసాయానికంటే ముందు మనం ఎలా ఉండేవాళ్ళమో అలా ఉంటారు. అంటే హంటింగ్, ఫుడ్ గ్యాదరింగ్, షిఫ్టింగ్ కల్టివేషన్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. మన భారతదేశంలో ఉండే ఈ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో జార్ఖండ్ లేని సబర్ అనే ట్రైబు మెల్లిగా అంతరించిపోతూ ఉంటుంది. ఈ గిరిజన ప్రజలు అడవుల లోతుల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. ఒక కాలంలో వాళ్ళని కొలోనియల్ లాస్ కింద క్రిమినల్స్గా భావించేవారు. వాళ్ళకెంత పేదరికం ఉండేది అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి 3 పూట్ల తిండి తినడానికి కూడా చాలా కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు. అక్కడున్న పిల్లలకి సరైన పోషక ఆహారం లేక మాల్ నరిష్డ్ అయి ఉండేవారు. రికెట్స్ మరియు వ్యాధులతో చాలా బాధపడేవారు. వాళ్ళని అక్కడ చూసుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. చెప్పాలంటే ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి సమాజం కూడా వాళ్ళని మర్చిపోయిండే. వాళ్ళు మెల్లగా అలా అంతరించిపోతున్నప్పుడు ఒక్క మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అలా జరగనివ్వకుండా ఆపారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ సుచిత్రా సిన్హా గారు జంషద్పూర్కి ప్రోగ్రామ్ ఆఫీసర్గా పోస్ట్ అయ్యారు. ఒక రోజు ఆమె ఆఫీస్లో ఉండగా భారత్ సేవాశ్రమ్ సంఘ్కి చెందిన ఒక ప్రీస్టు ఆఫీస్ని విజిట్ చేశారు. ఆయన ఆమెకు ఆ అడవుల్లో నివసిస్తున్న సబర్ గిరిజనుల ప్రజల గురించి వాళ్ళ పాపులేషన్ కూడా వ్యానిష్ అయిపోతుందని చెప్పారు. ఆ ఆఫీస్లో ఈమె కాక వేరే ఎవరైనా ఉండింటే మేబీ ఈ మ్యాటర్ని ఇగ్నోర్ చేసేసేవారేమో. కానీ సుచిత్రా సిన్హా గారు అలా చేయలేదు. సుచిత్రా సిన్హా గారు వాళ్ళని కలవడానికి నిర్ధారించారు. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కండిషన్ చాలా బ్యాడ్గా ఉండింది. అక్కడ జనాలు చాలా పేదరికంతో బతికేవారు. మాల్ నరిష్డ్ అయ్యి రికెట్స్ మరియు వేరే డిసీజెస్తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవారు. వీళ్ళు కూడా మనలా మానవులే. అక్కడ తల్లిదండ్రులు, పిల్లలు, చాలా కుటుంబాలు కూడా ఉన్నాయి. జార్ఖండ్ లేని టోటల్ 32 ట్రైబల్ కమ్యూనిటీస్లోనూ సబర్ ట్రైబు చాలా పేదరికంతో కూడింది. వాళ్ళకక్కడ ఇది మాది అని చెప్పుకోవడానికి కాస్త స్థలం కూడా లేదు. వాళ్ళు వ్యవసాయం కూడా చేసేవారు కాదు. బ్రతకడానికి వాళ్ళ మొత్తం కుటుంబాలంతా బ్యాంబూ అంటే ఎదురు కట్లతో బుట్టిలు చేస్తూ, అక్కడున్న గడ్డితో చీపుర్లు చేస్తూ, వాటిని తీసుకెళ్లి అక్కడున్న లోకల్ మార్కెట్లో అమ్మితే వాళ్లకు వచ్చేది కేవలం నెలకి 300 నుంచి 500 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది 1996లో కేవలం నెలకి 300 నుంచి 500 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ జీవితం ఎంత కష్టంగా ఉండేదని. అక్కడికి సుచిత్రా సిన్హా గారి కంటే ముందు చాలా ఆఫీసర్స్ వచ్చుంటారు. కానీ వాళ్ళని చూసి బాధపడో లేదా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ రాసో వాళ్ళ నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్ళిపోయారు. కానీ సుచిత్రా సిన్హా గారు అలా చేయలేదు. సుచిత్రా సిన్హా గారు వీళ్ళకేదైనా చేయాలి, వీళ్ళ జీవితాలని బెటర్ చేయాలని నిర్ధారించుకున్నారు. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ధారం ఆమెతో పాటు ఎప్పుడూ ఉండిపోయింది. తర్వాత సుచిత్రా గారు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆఫీసర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ముందున్న ప్రజలను, అక్కడున్న వాళ్ళ సమస్యలను మేబీ మర్చిపోయో లేక ఇగ్నోర్ చేసేస్తారు. కానీ సుచిత్రా సిన్హా గారు ఆ సబర్ గిరిజనులను ఎప్పటికీ మర్చిపోలేదు. డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ అని ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ను హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్కు డివోట్ చేశారు అని ఆమెకు తెలుస్తుంది. ఆమె ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ సబర్ ట్రైబ్స్ గురించి అక్కడున్న ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. అప్పుడు అక్కడ ఆఫీసర్ ఆమెను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమన్నారు. 1998లో ఆమెకు 5 ప్రాజెక్టులు ఇవ్వబడ్డారు. కానీ సుచిత్రా గారికి తెలుసు బ్యూరోక్రాటిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే అక్కడున్న ప్రజల జీవితాల్ని మార్చలేవని. అందుకే ఆమె NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇది ఇండియాలోనే ఒక ప్రీమియర్ డిజైన్ ఇన్స్టిట్యూట్.
అందులో ఉన్న 5 యంగ్ డిజైనర్స్ ని ఆ సబర్ ట్రైబ్స్ తో వర్క్ చేయడానికి ఆమె కన్విన్స్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఊరిగాని ఊరెళ్ళి అక్కడున్న ట్రైబల్ పీపుల్ తో వర్క్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళ మనసు ఎంత మంచిదన్నది ఊహించుకోండి. 1999లో ఒక ఫస్ట్ డిజైన్ వర్క్ షాప్ ని ఆర్గనైజ్ చేశారు. అక్కడికొచ్చిన 5 డిజైనర్స్ భారత్ సేవాశ్రమ్ ఆశ్రమంలో అక్కడున్న 50 లోకల్ సబర్ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్లకు అక్కడున్న బ్యాంబూ అంటే ఎదురు కట్లతో మరియు అక్కడున్న గడ్డితో బాస్కెట్స్ అంటే బుట్లిని తయారు చేయడం మొదల నుంచే తెలుసు. వాళ్ళకది తరతరాలుగా వస్తున్న స్కిల్లే, అది వాళ్ళ పూర్వీకుల నైపుణ్యం. కానీ ఇప్పుడొచ్చిన కొత్త డిజైనర్స్ వాళ్ళకి పెద్దగా కలకనడం నేర్పారు. కేవలం ఒక్క నెలలోనే 135 కొత్త సామాన్లను సృష్టించారు. దీపాలు, పెన్ హోల్డర్స్, టిష్యూ బాక్స్లు, బ్యాగ్లు, ఫోల్డర్స్, కోస్టర్స్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మార్కెట్ రెడీ ప్రొడక్ట్స్ ని తయారు చేశారు. ఈ పనిని చూసి అక్కడున్న డెవలప్మెంట్ కమిషనర్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. అంతేకాదు వాళ్ళ జీవితంలోనే మొదటిసారిగా వాళ్ళకున్న ట్రెడిషనల్ స్కిల్ ని వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఉపయోగించుకున్నారు. ఇది వాళ్ళకొక సోర్స్ ఆఫ్ డిగ్నిటీ మరియు ప్రైడ్ గా మారింది. ఇంతలా వాళ్ళ జీవితాలని మార్చాక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిండొచ్చు, కానీ ఆమె ఆ పని చేయలేదు. అక్కడున్న ప్లానింగ్ కమిషన్ ఒక సీనియర్ అఫీషియల్ తో మాట్లాడి అక్కడ ఇంకొక 6 month ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో అక్కడున్న నియర్ బై ట్రైబల్ విలేజెస్ కి వెహికల్స్ నంపించి ట్రైనింగ్ సెంటర్స్ కి జనాలని రంపించుకునేవారు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ పెట్టి వాళ్ళకి వీక్లీ స్టైపెండ్స్ కూడా ఇచ్చేవారు. వాళ్ళకక్కడ ఒక వారం నాన్ వెజ్ ఫుడ్ ని పెట్టారు. అప్పుడు అటెండెన్స్ కూడా చాలా డ్రమాటికల్లీ ఇంప్రూవ్ అయింది. ఆ ప్రోగ్రామ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉండిందంటే అక్కడున్న మావోయిస్టుల నుంచి ట్రైబల్స్ సపరేట్ అయ్యారు. ఎప్పుడైతే అక్కడున్న ప్రజలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఒక హోప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడున్న వైలెన్స్ మరియు ఎక్స్ట్రీమిజం ని రిజెక్ట్ చేస్తారు. ఒకప్పుడు అక్కడున్న ప్రజలు కేవలం నెలకి 300 నుంచి 500కి సంపాదించేవారు. అదే ఇప్పుడు వాళ్ళు నెలకు 5,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళు మొదలు సంపాదించేదానికంటే ఇప్పుడు 10 రెట్ల ఎక్కువ సంపాదిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు 104 కంటే ఎక్కువ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ ను ఇప్పుడు వాళ్ళ స్టేట్ లో, అవుట్ ఆఫ్ స్టేట్ మరియు ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. వాళ్ళు తయారు చేసే ల్యాంప్ షేడ్స్, బ్యాగ్స్, ప్లాంటర్స్ ఇవన్నీ ఇప్పుడు సిటీలో ఉండే ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు. కానీ ఇప్పుడు మనం కొంటున్న ప్రతి ఒక్క పీస్ వెనకాల ఉండే ఇన్క్రెడిబుల్ స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు బయట వ్యక్తులు అంటే ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఊర్లోకి రావడమే ఊర్లో ఉండే వాళ్ళకి ఇష్టమయ్యేది కాదు. ఊర్లలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధికారులను అనుమానంతో చూసేవారు. కానీ ఇప్పుడు 300 కుటుంబాలకు పైగా సుచిత్రా సిన్హా గారిని అమ్మ అని పిలుస్తారు. ఒక అధికారిని మేడం అని కాకుండా అమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె కాంట్రిబ్యూషన్ అంతుంది. కొందరైతే వాళ్ళ ఇంట్లో గోడలపై దేవతల పక్కన ఆమె ఫోటోని పెట్టుకున్నారు. 2022లో నీతి ఆయోగ్ మరియు యునైటెడ్ నేషన్స్ నుంచి సుచిత్ర గారు ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్ ని పొందారు. సో ఈ ఎక్స్ట్రాడినరీ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే ఒక్క వ్యక్తే అయినా కూడా సొసైటీలో డిఫరెన్స్ ని తీసుకోవచ్చు. రియల్ చేంజ్ అనేది కేవలం పాలసీస్ మరియు స్కీమ్స్ నుంచి మాత్రమే రాదు. రియల్ చేంజ్ అనేది ఎప్పుడు ఎంపతి మరియు కంపాషన్ నుంచి వస్తుంది. సుచిత్రా సిన్హా ఐఏఎస్ గారు సబర్ ట్రైబ్ ని అంతరించిపోకుండా ఆపడం మాత్రమే కాదు, ఎన్ని జనరేషన్స్ వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేశారు. కొన్ని లక్షల మరియు కోట్ల రూపాయల లంచం తీసుకునే ఆఫీసర్స్ ని మనం చూస్తుంటాము. ఆడి కార్లు డిమాండ్ చేసే అవినీతి అధికారుల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము. కానీ నిజమైన ప్రజాసేవ అంటే ఏమి అన్నది సుచిత్రా సిన్హా ఐఏఎస్ గారు మనకి గుర్తు చేశారు. అధికారం అంటే ప్రజల నుంచి మనం ఏం లాగేసుకుంటున్నామన్నది కాదు, ప్రజలకు మనం ఏం ఇస్తున్నామన్నదే నిజమైన అధికారం. మీ సక్సెస్ ను మెజర్ చేసేది మీ పొజిషన్ లేదా మీ శాలరీ కాదు, కష్టంలో ఉండే ఎంతమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తారు అన్నదే మీ సక్సెస్ ని మెజర్ చేస్తుంది. ఆ లైఫ్ ని ఒక లెగసీ, ఒక పర్పస్, ఒక వెల్ లివ్డ్ లైఫ్ అనొచ్చు. వరల్డ్ డజంట్ చేంజ్ త్రూ గ్రాండ్ రెవల్యూషన్స్ అలోన్, ఇట్ చేంజెస్ త్రూ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ మల్టిప్లైడ్ అక్రాస్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్. ఈ కథ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మీ చుట్టూ జరిగే ఇంపార్టెంట్ ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీద ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. ఈ వీడియోస్ని మీరు డైలీ మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.